హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే యూకేకి వచ్చే ముందు స్టూడెంట్స్ ఇక్కడ జాబ్స్ అంటే ఆలోచిస్తారు కదా. జాబ్ చేయొచ్చు, మంచిగా జాబ్ చేస్తే ఎక్కువ శాలరీ ఉంటాయి ఇక్కడ, అక్కడికంటే ఇక్కడ ఎక్కువ శాలరీస్ ఉంటుంది. సో నేను ఏమంటున్నా అంటే అక్కడ మీరు వచ్చే ముందు ఏ జాబ్స్ అని అనుకుంటున్నారో నాకు ఐడియా లేదు. నేనైతే ప్రొఫెషనల్ జాబ్ మీద ఫోకస్ చేద్దాం అనేది చాలా ట్రై చేసిన, కానీ అస్సలు నీకు టైం అనేది కుదరదు ఇక్కడ. ఎట్లా అయిపోతుందంటే లైఫ్ అన్నది చాలా మంది ఇది అంటే చాలా మంది అంటే ఇప్పుడు ఒక 100 మంది వచ్చినాము, 100 మంది దానికి ఒక ట్రాప్లా పడిపోతారు. సో అది ఏంది, అసలు ఏంది అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని ఎందాక చూడండి. ఎందాక చూస్తే మీకు అర్థమైపోతుంది, క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎన్నో డ్రీమ్స్తో వస్తారు ఇక్కడికి, కానీ ఆ డ్రీమ్స్ అన్నీ అసలు మర్చిపోతారు. మర్చిపోవడం కాదు అంటే అసలు ఆలోచించే టైం కూడా ఉండదు. అంత షెడ్యూల్ అనేది మొత్తం మారిపోతుంది ఇక్కడికి వచ్చినాక. కానీ కొంతమందికి అయితే బెస్ట్ లైఫ్, కొంతమందికి రిగ్రెట్ అవుతారు ఎందుకు వచ్చినా అని. సో ప్లీజ్ ఎందాక చూడండి, ఎందాక చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన దగ్గర మినిమం ఇంటర్ అయిపోయినాకైనా సరే మనం జాబ్ చేయాలనుకుంటే కాల్ సెంటర్ లేకపోతే చిన్న చిన్న ఆఫీసులలో మనం చేయవచ్చు. కానీ ఇక్కడ నువ్వు స్టడీస్ చేసుకుంటా, నీకు సంబంధించిన జాబ్ కాకపోయినా కనీసం ఒక నువ్వు చదువుకున్నవి కదా, చదువుకున్నట్టు నువ్వు వర్క్ ఇక్కడ చేయవు. ఇక్కడ అట్లా వర్క్ చేయవు. ఇక్కడ ఎట్లా వర్క్ చేస్తావు అంటే నువ్వు యూకేకి రాగానే కంపల్సరీ నీ ఇక్కడ ఖర్చులు వెళ్ళాలంటే నీ ఇప్పుడు డైలీ ఖర్చులు వెళ్ళిపోవాలి. నీకు ఎక్స్పెన్సెస్ అంతా నీ లోన్ నుంచి కాకుండా, ఇంట్లో నుంచి కాకుండా నీ కష్టంతో నువ్వు బతకాలంటే ఇక్కడ నువ్వు కంపల్సరీ ఇక్కడ రెస్టారెంట్స్లా, మెక్డానల్డ్స్లా, కేఎఫ్సీలా, అక్కడ ఇక్కడ ఇవన్నీ కూలి పనులలో మనం వర్క్ చేయాల్సిందే. ఇట్లాంటి వర్క్స్లలో మనం పడిపోతాం. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అంటే వాడు డైలీ 5 అవర్స్ ఇస్తాడు. 5 అవర్స్, కొంతమందికి 10 అవర్స్ ఉండవచ్చు. అట్లా మనం స్టూడెంట్ ఉన్నప్పుడు వీక్లీ 20 అవర్స్ చేయాలి లీగల్గా. 20 అవర్స్ అన్నప్పుడు మనం చేస్తాం. కానీ కొంతమంది ఎట్లుంటుంది అంటే 5 అవర్స్ అన్నప్పుడు వాళ్ళకి 4 days వరకు వెళ్ళాలి. వాడు మార్నింగ్ లేచి ఆ 5 అవర్స్ కోసం వాడు 5 అవర్స్ కోసం, ఆ 5 అవర్స్ వర్క్ కోసం వాడు మార్నింగ్ లేచి వండుకొని తిని వాడు వెళ్ళి మళ్ళీ అలసిపోయి వచ్చి మనం వండుకోవడమే, ఇంకేం ఉండదు వర్క్ చేసేది అంటే స్టడీస్ మీద. ఇప్పుడు కాలేజ్ ఇక్కడ కొంతమందికి కొన్ని యూనివర్సిటీస్ 2 days ఉంటుంది, 3 days ఉంటుంది. కానీ వర్క్ కూడా సేమ్ అంతే. అంటే నీకు 7 days బిజీ షెడ్యూల్ ఉంటుంది నీ లైఫ్లో. ఎందుకంటే నీ ఓన్ వర్క్స్ నువ్వే చేసుకోవాలి, ఇక్కడ ఎవరు చేసి పెట్టరు కూడా కదా. అట్లా అట్లుంటుంది. ఇప్పుడు స్టడీస్ అనేది 1 year ఉంటుంది. 1 yearలో నీకు అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ టైం కూడా బాగానే ఉంటుంది. ఓకే, పార్ట్ టైం వరకు నువ్వు చేస్తే ఓకే. అది రాంగా ఏమైపోతుంది అంటే ఇప్పుడు స్టడీస్ అయిపోయాక మనకి 3 months మనకి ఫుల్ టైం చేసుకున్నట్టు యాక్సెస్ వస్తుంది. కాలేజ్ నుంచి మనకి చెప్తారు, మీరు ఇప్పుడు ఫుల్ టైం చేసుకోవచ్చు, మీ స్టడీస్ అయిపోయింది కదా, ఇంకో 3 monthsలో మీరు పిహెచ్డబ్ల్యూకి అప్లై చేసుకోవాలి. దానికి £3000 ఖర్చు అవుతుంది. సో మీరు ఇప్పుడు చేసుకోవచ్చు అని మనం లీగల్గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన స్టూడెంట్ వీసా అయిపోతుందంటే 3 months మనం చేస్తున్నాం అనుకో ఫుల్ టైం జాబ్ అంటే అప్పుడు ఏమవుతుంది అంటే 5 days వర్క్ ఉంటుంది, ఇక 2 days రెస్ట్ ఉంటుంది. కొంతమంది ఇక ఎట్లా అంటే యుద్ధమే చేస్తారు, ఆ 5 days వర్క్ చేసినా కూడా ఇంకా 2 days వేరే కాడ చేద్దామని ఆలోచిస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, అట్లా చేస్తుంటారు. సో ఇప్పుడు నువ్వు ఫుల్ టైంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది పార్ట్ టైం చేసి అలసిపోయి ఇప్పుడు ఫుల్ టైం చేసి అలసిపోయి వాడు ఎప్పుడు అప్లై చేసుకుంటాడు, అసలు అప్లై చేసుకునే టైమే ఉండదు. అదొకటి, అప్లై చేసుకునే టైం ఉండదు. పోనీ అప్లై చేసినా కూడా వాడు ఆ టైంలో పిహెచ్డబ్ల్యూ 3 monthsలో వేసుకుంటున్నాం అంటే మనం ప్రొఫెషనల్కి అప్లై చేసేటప్పుడు రావు. అసలు ఎన్ని అప్లై చేసినా ఇంటర్వ్యూస్ అనేవి రావు. ఇంటర్న్షిప్లో అయినా మనకి క్రాక్ చేయవచ్చు, కానీ
ఈ ప్రొఫెషనల్ జాబ్లో మనం క్రాక్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే అంత టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను పిహెచ్డబ్ల్యూ అప్లై చేసుకోవడానికి నాకు ఇంకో 3 months టైం ఉంది. కానీ ఇప్పుడు నా స్టడీస్ అయిపోయినప్పటి నుంచి, నా ఇంటర్న్షిప్ అయిపోయినప్పటి నుంచి నేను ఏ జాబ్కి అప్లై చేసినా అసలు అన్ని రిజెక్ట్ వస్తున్నాయి, కానీ ఏది సక్సెస్ఫుల్ ఏది అసలు రాదు. ఎందుకంటే ఒకవేళ మా ఫ్రెండ్స్కి వచ్చింది, కొంతమందికి వచ్చినా కూడా వాళ్ళది ఎట్లా అంటే కొన్ని డాక్యుమెంట్స్ లేకుండే, దానివల్ల వాళ్ళకి కంప్లీట్ కాలేదు. కొంతమందికి ఇప్పుడు 3 monthsలో ఇది వీసా అయిపోతుంది కదా, సో నేను ఇప్పుడు ఇవ్వలేను, మినిమం మీకు 1 year ఉన్నా కూడా నేను ఇవ్వగలుగుతా జాబ్ అనేది, ఇప్పుడు నీకు నేను ఇవ్వలేను అని చెప్పినారు. 3 monthsలో 3 months తర్వాత పిహెచ్డబ్ల్యూ వేసుకున్నాక వచ్చినాక దాని తర్వాత ఒకవేళ వస్తే అప్పుడు మళ్ళీ అప్లై చేసుకో, మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, అప్పుడు నీకు కంపల్సరీ జాబ్ ఇస్తా. మళ్ళీ అప్పుడు అప్లై చేయడం, మళ్ళీ అప్పుడు వేకెన్సీ ఉంటుందో తెలియదు ఆ కంపెనీలో. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ. అది ఇప్పుడు ఆ 3 monthsలో మనకి ఏమవుతుందంటే ప్రొఫెషనల్ జాబ్ మనకి ఎట్లయినా రాదు. ఓకేనా, ఒకవేళ వానికి మంచిగా లక్ ఉండి ఇక వానికి ఫుల్ స్కిల్స్ ఉంటేనే వానికి ఇండియాలో చాలా ఎక్స్పీరియన్స్, ఒక 7 years 8 years మినిమం 8 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో, వానికి ఈజీగా జాబ్ వస్తుంది ఇక్కడ. అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం కష్టమే, 100% వస్తుందని చెప్పలేము, అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం కష్టమే. కానీ ఆ 3 monthsలో నువ్వు ఫుల్ టైం చేసేటప్పుడు చాలా మంది 5 days చేసి అలసిపోయి 2 days రెస్ట్ తీసుకుంటే 2 days పండుకోవడమే, ఇక కోమలో ఉంటారు, నిద్రలా తిని వండుకోవడమే. ఎందుకంటే 5 days సరిగా తినక, సరిగా నిద్ర లేక, అసలు ఫ్యామిలీతో కాల్స్ మాడక, ఎవరితోని టైం స్పెండ్ చేయక, అదంతా 2 daysలో ఇక చేద్దాం అనుకుంటారు. అట్లా చేసి అలసిపోయి అనుకుంటారు 2 days అంతా. అట్లా 3 months కంప్లీట్ అయిపోతుంది. పిహెచ్డబ్ల్యూ అప్లై చేస్తారు. పిహెచ్డబ్ల్యూ అప్లై చేసినాక చలో ఇక మామ ఇక పిహెచ్డబ్ల్యూ వచ్చింది, ఇప్పుడు మనకి ఇక లోన్ స్టార్ట్ అవుతుంది, ఇక రీపేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ రీపేమెంట్ చేయాలంటే మినిమం కంపల్సరీ ఇప్పుడు అడ్వాన్స్ నుంచి 30 lakhs ఎవరు చూసుకుంటారో వాళ్ళకి కంపల్సరీ 70,000 ఈఎంఐ పే చేయాలి. 70,000 ఈఎంఐ పే చేయాలంటే వాడు కంపల్సరీ పార్ట్ టైం చేస్తే, అంటే 2 days చేస్తే వాడికి నడవదు, కంపల్సరీ ఫుల్ టైం చేయాల్సిందే. ఫుల్ టైం చేస్తేనే వానికి అప్పుడు ఆ లోన్ పే చేసుకుంటా, వన్ రెంట్ వెళ్ళి వన్ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ వస్తాయి, లేకపోతే కష్టం. సో ఇప్పుడు ఏం చేయాలి, వాడు కంపల్సరీ 5 days మళ్ళీ వర్క్ చేయాల్సిందే. 5 days వర్క్ చేసుకుంటా వాడు ఇంకేం స్కిల్స్ నేర్చుకుంటాడు, ఏడా జాబ్స్కి అప్లై చేస్తాడు, వానికి ఏడా టైం ఉంటుంది చెప్పండి. అది ఇక్కడ సిచ్యువేషన్ అది. అప్పుడు ఏమైపోతుంది అంటే పిహెచ్డబ్ల్యూ టైంలో వాడు ఫుల్ టైం చేసుకుంటా మనకి టైం ఉన్న టైంలో వాడు ఇక ప్రొఫెషనల్ జాబ్కి అప్లై చేస్తాడు. వచ్చింది అనుకో అది ఇష్టం, రాలేదనుకో అట్లా 1 year గడిచిపోతుంది. 1 year తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది మళ్ళీ 1 year ఉంటుంది. ఆ 1 yearలో వాడు జాబ్ కొట్టాలనే టెన్షన్లో వాడికి ప్రెజర్ ఎక్కువై, స్ట్రెస్ ఎక్కువై, వాడు మెంటల్ లెక్క రెడీ అయిపోతాడు. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంటుంది. చాలామంది ఫేస్ చేస్తున్న అంటే ఇక్కడ యూకే అని కాదు, చాలామంది ఎబ్రాడ్లో ఎవరు ఉంటారో వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ ఇది. సో ప్లీజ్ మీరు వచ్చే ముందు కంపల్సరీ ఆలోచించండి. మనం అక్కడ చేసిన వర్క్ అంటే ఇప్పుడు కనీసం మనం మరి ఇంత రెస్టారెంట్ల, కేఫ్స్లా, మెక్డానల్డ్స్లో చేయము. కొంతమంది చేస్తారు, చేసినా కూడా వాళ్ళకి మేనేజ్ అవుతుంది టైం అనేది ఇండియాలో. అది చేయడం తప్పని నేను ఏమంటలేను. సర్వే కావాలంటే కంపల్సరీ నువ్వు వర్క్ చేయాల్సిందే. నువ్వు ఖాళీ ఉండే బదులు నువ్వు ఏదో ఒక వర్క్ చేయాల్సిందే, అది ఇండియాలో అయినా సరే ఇక్కడైనా సరే. కానీ నేను ఇక్కడ మనం వచ్చే ముందు అంటే 30 లక్షలు 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ వచ్చి మనం స్టడీస్ చేసుకుంటా ఏం జాబ్స్ చేస్తున్నామో తెలియాలి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తున్నారో వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు అంటే అది ఓనే జాబ్ వస్తుంది, జాబ్ చేయాలి, జాబ్ 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 అని చాలామంది అంటారు. కానీ ఇక్కడ ఏం జాబ్స్ ఉంటాయో చాలామంది తెలియదు. సో ఈ వీడియో మీరు ఈయన మొత్తం చూసి ఉంటే మీకు అర్థమైపోతుంది సీన్ అంతా, ఇక్కడ జాబ్స్ ఏ జాబ్స్ ఉంటాయో. ఓకేనా, ప్రొఫెషనల్ జాబ్ రావాలంటే మినిమం 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి, అది కూడా లక్ ఉంటే వాళ్ళకి వస్తుంది. ఓకేనా, ఈ 4 years 5 years వాళ్ళని చూసినా వాళ్ళకి వస్తలేవు, అస్సలు వస్తలేవు. చలో మరి మీకైతే అర్థమైందని అయితే అనుకుంటున్నా ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చలో రైట్ బాయ్. ఎవరు వస్తున్నారు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.